సాక్ష్యం సమాజహితం నేను మీ ప్రవళిక. నమ్మకానికి మారిపోయారంటే మనం వెంకటరమణ జ్యువెలర్స్ అని చెప్పుకోవచ్చు. అలాంటి వెంకటరమణ జ్యువెలర్ యొక్క స్పెషాలిటీ ఏంటో మనం ఈరోజు తెలుసుకోవడానికి ఆనంద్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ముందుగా మీ గురించి చెప్పండి సార్. మీరు ఎక్కడ జన్మించారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మేము షార్దార్ పట్టణంలో మాది నివాసం ఉంటాం. మేము గత 50 సంవత్సరాలుగా షార్దార్లో ఉంటున్నాము. షార్దార్లో పలబట్ల వజలింగం గారు అంటే వెల్ నోన్ అందరికీ. చాలా అతను చేసిన సమాజ సేవ కానీ అది కానీ చాలా చాలా గొప్పది. అది అతను మలయాళ ఆశ్రమం నిర్మించారు. షార్దార్లో వృద్ధుల కోసం ఆశ్రమం నిర్మించారు. అది ఇప్పుడు ప్రస్తుతము దగ్గర ఒక 20 కోట్ల ప్రాపర్టీ ఉంటుంది. అది సమాజ సేవ కోసము వృద్ధుల కోసము ఫ్రీ ఇచ్చారన్నట్టు. అలాగే ప్రతి ఒక్కరికి దాన ధర్మాల్లో కానీ మా పలబట్ల వసలింగం మన్మన్ అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నా. మా నాన్నగారి పేరు పలబట్ల పాండురంగం. మేము 3 బ్రదర్స్. పెద్ద బ్రదర్ పేరు శివకుమార్, రెండో బ్రదర్ పేరు సతీష్ కుమార్, నా పేరు ఆనంద్ బాబు. పెద్ద బ్రదరు మేము 2006 నుంచి గోల్డ్ బిజినెస్లో చేశాము. అంతకు పూర్వము 50 ఇయర్స్ నుంచి మాది బట్టల వ్యాపారము. 2006లో ఈ గోల్డ్ షాప్లో ఎంటర్ అయినాం మేము. సిన్స్ 2006 నుంచి షార్దార్లో మొదటి బ్రాంచ్ ఓపెన్ చేశాము 2006లో. మా అందరి కృషి అనుకోండి, మా అందరి పట్టుదల అనుకోండి, మా తాతగారి ఆశీర్వచనము, మా ఫాదర్ గారి బ్లెస్సింగ్స్ అనుకోండి, ప్రతి ఒక్క కస్టమర్లకు మా వెంకటరమణ జ్యువెలర్స్ షార్దార్ అంటే చాలా ఫేమస్. అలాగే గత 7 సంవత్సరాల్లో 8 బ్రాంచ్లు ఓపెన్ చేశామన్నట్టు. పరిగి, జడ్చర్ల, భువనగిరి, శంషాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్. రీసెంట్లీ లాస్ట్ మంత్ శంకర్పల్లిలో ఓపెన్ చేశాము. నెక్స్ట్ ఫిబ్రవరి 16th సంగారెడ్డిలో కూడా ఓపెన్ చేస్తున్నాము. శంషాబాద్లో 1 year అయింది. అట్లా మాది 9 బ్రాంచెస్ ఉన్నాయి. మా మొత్తం బ్రాంచెస్ అన్నీ ఒకటే వెంకటరమణ జ్యువెలర్స్ బ్రాండ్ అన్నట్టు మాది. వెంకటరమణ జ్యువెలర్స్ బిజినెస్లోకి మీరు ఎంటర్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? 2006లో అప్పుడు వ్యాపారం అంతా రియల్ ఎస్టేట్ ఉన్నది కదా. అప్పుడు ప్రతి ఒక్కరికి బంగారం అంటే ఇష్టము. బంగారము, హౌస్ ఒకటి, ఫోన్ ఒకటి, కారు. అట్లా మేము 2006లో జస్ట్ ట్రయల్ అని దిగాము. అసలు 2006-2007లో మేము విపరీతమైన సేల్ వచ్చింది మాకు. మేము ఎప్పుడు ఊహించలే అంతగానం సేల్ వస్తుందని. అలాగే మా 2006, 2009, 2010 అట్లా వచ్చుకుంటా మా డెవలప్మెంట్ మొత్తం కస్టమర్లది. మేము 916 ఆభరణాలు మాత్రమే అమ్ముతాం అన్నట్టు మొత్తం షాప్లలో. మనకి బయట మార్కెట్తో కంపేర్ చేస్తే వెంకటరమణ జ్యువెలర్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి? ఇక్కడ ఎలాంటి క్వాలిటీ అందిస్తారు కస్టమర్స్కి? మెయిన్ ఇంపార్టెంట్ మా దగ్గర మా బ్రదర్ ఒకటే చెప్తాడు, మనకు క్వాలిటీ ఉండాలి, రేట్ రీజనబుల్ ఉండాలి, కస్టమర్ సాటిస్ఫై కావాలి, నమ్మకం మెయిన్ ఇంపార్టెంట్. బంగారం అంటేనే నమ్మకం ఇంపార్టెంట్ ఫస్ట్. మా దగ్గర ప్రతి ఒక్క బంగారం వేరే వారికన్నా మా తన రేట్ కంపారిజన్లే కానీ క్వాలిటీ నాణ్యతలో కానీ ప్రతి ఒక్కటి కూడా మా దగ్గర స్టాండర్డ్ ఉంటుంది. అట్లా కస్టమర్లకు వెంకటరమణ జ్యువెలర్స్ అనేది ఒక బ్రాండ్. అరే వాళ్ళ దగ్గరకు పోతే ప్రతి ఒక్క వస్తువు ఏదైనా సరే మంచి వస్తువు దొరుకుతుంది. అట్లా మాకు స్టాండర్డ్ వచ్చేసింది అన్నట్టు. ఇప్పుడు మనకి చూసుకుంటే ఏ బిజినెస్లో అయినా రిస్క్ అనేది ఉంటుంది. మీరు ఒక బ్రాంచ్తో స్టార్ట్ చేసి ఈరోజు 8 బ్రాంచెస్ ఏర్పాటు చేశారు. దీనికి ఎంతో కష్టం ఉంటుంది. అసలు ఇంతలా మార్కెట్లోకి మీరు ఎలా రీచ్ అవ్వగలిగారు? అంటే యాక్చువల్ షాప్ బంగారం షాప్ అంటేనే దాని పేరే బంగారం. ఇంకా దానికి మించింది ఏది కూడా లేదు బిజినెస్లో. బంగారం షాప్ అంటే ఏంటంటే బంగారం లాంటిది అన్నట్టు. అది మనకి ఎప్పుడైనా ఏ రాత్రి అయినా మనకు డబ్బులు కావాలంటే రియల్ ఎస్టేట్ మీద కూడా డబ్బులు రావు రాత్రి అంటే, బంగారం ఒక్కడికే రాత్రి వస్తాయి. అట్లని మనం బంగారం నాణ్యతలు కూడా మనం స్టాండర్డ్ ఉంటుంది కాబట్టి మాకు పెట్టిన ఒక్క బ్రాంచ్ తోటే మాకు సాటిస్ఫై అయ్యి. అయితే అందరూ అంటారు మీరు హైదరాబాద్ పెద్ద మహానగరం కదా, మీరు మహానగరంలో ఓపెన్ చేయొచ్చు కదా అని. మా కాన్సెప్ట్ ఏంటంటే డిస్టిక్లో కానీ మండల హెడ్ క్వార్టర్స్లో కానీ తాలూకాలో కానీ మేము బ్రాంచ్ ఓపెన్ చేసామంటే మాదే టాప్ బిజినెస్ ఉంటుంది. అదే హైదరాబాద్ అంటే వాళ్ళ కాంపిటీషన్ రేట్లు అంతా రెడ్మెంట్ ఉంటుంది. మాది మెయిన్ స్పెషల్ ఏంటంటే మా దగ్గర 30 మంది వర్కర్లు, మా ఓన్ వర్కర్లు ఉన్నారు అన్నట్టు. బెంగాలీసు, తెలుగు వర్కర్లు, బెంగాలీ వర్కర్లు, బాంబే వర్కర్లు మొత్తం ఉన్నారు. మేము ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి కస్టమర్కి ఇస్తాం కాబట్టి మా మీద అంత నమ్మకం ఉందన్నట్టు. మీ దగ్గర రీసేల్ వాల్యూస్ కానీ స్కీమ్స్ కానీ ఎలా ఉంటాయంటారు? మా దగ్గర గోల్డ్ స్కీమ్ ఎక్కడైనా
మీరు ఎక్కడ గోల్డ్ స్కీమ్ తీసుకున్నా వాళ్ళు డబ్బులు ఇవ్వని అంటారు. మా దగ్గర ఎట్లా అంటే గోల్డ్ స్కీమ్ అంటే ఇప్పుడు బంగారం 50,000 రూపాయలు అయింది, సామాన్యుడు బంగారం కొనే పరిస్థితి లేదు. అలాగని మేము ఏం చేసామంటే ఎవ్రీ మంత్ 1000 రూపీస్ పే చేసి 20 మంత్స్లో పే చేసి వాళ్ళు మళ్ళీ 21 మంత్స్ తర్వాత 21,000 క్యాష్ అంటే క్యాష్ ఇస్తామన్నట్టు. ఎక్కడ కార్పొరేటివ్ బిజినెస్ చూడండి మీరు, వాళ్ళు బంగారం ఇస్తుంటారు. మా 9 బ్రాంచ్లలో మాత్రమే మేము డబ్బులు అంటే డబ్బులు, బంగారం అంటే బంగారం, ఏదంటే అది ఇస్తాం. ఒకవేళ వాళ్ళకి సపోజ్ వాళ్ళ లక్కీ వల్ల వెళ్ళింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ మంత్ పే చేసేది ఎప్పుడు ఉండదు అన్నట్టు. వాళ్ళకి 20,000 వరకు గోల్డ్ ఇచ్చేస్తాం. అట్లా స్కీమ్స్ వల్ల కూడా మాకు బాగా డెవలప్మెంట్ వచ్చింది అన్నట్టు. ఇప్పుడు మనం చూసుకుంటే మీరు చెప్పినట్టుగా సామాన్యులు గోల్డ్ అనేది కొనలేకపోతున్నారు. ఒకవేళ వాళ్ళకి తక్కువ వెయిట్లో కావాలి, మాకు నచ్చినట్టు కావాలి అని కస్టమైజ్ చేయించుకుంటారు కదా, అలాంటి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? మెయిన్ మాకు అదే అన్నట్టు. ఇప్పుడు కార్పొరేటివ్ వాళ్ళు ఏంటంటే లైట్ వెయిట్ జ్యువెలరీ తయారు చేయలేరు. వాళ్ళంతా ఒక వస్తువు ఎంత వెయిట్ ఎక్కువ చేస్తే అంత వాళ్ళకి ప్రాఫిట్. మాత్రం అట్లా కాదు. ఇప్పుడంతా జ్యువెలరీ మార్కెట్ అంతా లైట్ వెయిట్ మార్కెట్ నడుస్తుంది. అట్లా మేము లైట్ వెయిట్లో వర్కర్లు ఒక 20 మంది వర్కర్లు మా దగ్గర. వాళ్ళ కార్పొరేటివ్ కన్నా మా తనకు లైట్ వెయిట్లో చేపిస్తాము, క్వాలిటీ ఉంటుంది, మంచిగా ఉంటుంది అన్నట్టు. అట్లా ప్రతి ఒక్క సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టు చేపిస్తాం అన్నట్టు. ఇప్పుడు మనం నార్మల్గా బంగారం షాప్కి వెళ్తే అక్కడ మేకింగ్ ఛార్జెస్ అని చాలా ఎక్కువ రేట్స్ వేస్తారు. అది మీ దగ్గర ఎలా ఉంటుంది? ఇక్కడ చాలా తక్కువ రేట్స్ ఉంటాయని మాకు కస్టమర్స్ ద్వారా తెలిసింది. అంటే ఒకటి ఏంటంటే కార్పొరేట్ షాప్లలో వాళ్ళకి మెయింటెనెన్స్ ఎక్కువ. ప్రతి ఒక్కటి కరెంటు బిల్లే అనుకోండి, వర్కర్లే అనుకోండి, రెంట్సే అనుకోండి, వాళ్ళంతా మెయింటెనెన్స్ ఎక్కువ కాబట్టి అదంతా ఎట్లా తీస్తారు, వాళ్ళు కస్టమర్ మీద తీస్తారు. మా దగ్గర స్పెషల్ ఏంటంటే మా ఓన్ వర్కర్లు కూడా మా తన 2 ముగ్గురే ఉంటారు. మొత్తం మా మిస్సెస్ వాళ్ళు, మా పిల్లలు అందరూ కూడా గోల్డ్ బిజినెస్కి వచ్చారు. మేము లేకుండా మా మిస్సెస్ వాళ్ళు కూడా మొత్తం మెయింటైన్ చేస్తారు అన్నట్టు. ఇప్పుడు రీసెంట్గా శంకర్పల్లిలో మా బాబు ఎంటర్ అయింది అన్నట్టు. అట్లా కార్పొరేటివ్ వాళ్ళకి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు తరుగు అని, మేకింగ్ అని, స్టోన్స్ కాస్ట్ అని అట్లా ఇస్తారు. మా తనేమో రీజనబుల్ ఉంటుంది అన్నట్టు. వర్కర్కు చూసుకొని మేము సామాన్యంగా అనుగుణంగా ఏ రేట్ ఉందో ఆ రేటే అమ్ముతాం అన్నట్టు. ఇప్పుడు మనం గోల్డ్ బిజినెస్ తీసుకుంటే ఎవర్ గ్రీన్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ సస్టైన్ అవ్వాలంటే ఎప్పటికప్పుడు ట్రెండ్ని ఫాలో అవ్వాలి, ట్రెండ్ సెట్ చేస్తూ ఉండాలి. మీరు కూడా ఆ స్టేజ్కి రీచ్ అవ్వగలిగారు. అసలు కావాల్సిన మోడల్స్ కానీ మార్కెట్కి తగ్గట్టుగా అందరికీ నచ్చేటట్టుగా చేస్తున్నారు. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? అంటే ఇది ఎట్లా అంటే ఇప్పుడు అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు అంతా అప్డేట్ అవుతుంది. మొత్తం అప్డేట్ వల్ల ప్రతి ఒక్కరు నెట్లో ఇంతకుముందేమో క్యాటలాగ్ చూసుకొని అట్లా చూసుకొని ఆర్డర్స్ ఇస్తుంది. ఇప్పుడేమో అంతా అప్డేట్ అయ్యారు కాబట్టి నెట్లో చూసుకుంటున్నారు, ఇన్స్టాగ్రామ్లో దాంట్లో చూసుకొని మాకు ఆర్డర్స్ ఇస్తున్నారు. మేము వాళ్ళకు కస్టమర్కు నచ్చిన విధంగానే మేము తయారు చేసి ఇస్తున్నాం అన్నట్టు. 916 ప్యూర్ 916 BIS హాల్మార్క్. మా అన్ని షాప్స్ కూడా BIS హాల్మార్క్ సర్టిఫైడ్ షాప్స్ అన్నట్టు. డైమండ్ కూడా మా తన డైమండ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా మా తన జెన్యూన్ ఉంటుంది అన్నట్టు. ఏదైనా సరే మీరు ఇక్కడ గోల్డ్ కాకుండా సిల్వర్ కూడా అమ్ముతారు. సిల్వర్లో కూడా మీరు చాలా పాపులర్ అని మాకు తెలిసింది. దీని గురించి చెప్తారా? అంటే సిల్వర్ అంటే అందరూ వేరే షాప్స్లలో రెడీమేడ్ కొనుక్కొని వస్తారు. మేము ఏంటంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం అన్నట్టు. కస్టమర్కు ఎలాగైతే మనం సాటిస్ఫై చేస్తాము. కస్టమర్ అనేది ఫస్ట్ క్వాలిటీ చూస్తాం అన్నట్టు. ఫస్ట్ సిల్వర్ ఒక్కసారి తీసుకెళ్ళిందంటే బ్లాక్ అయినా ఏదైనా 1 మంత్స్లో ఏంటంటే అది ఇక్కడ బాగాలేదు, అట్లా ఆ నేమ్ అనేది రావద్దు అన్నట్టు. అట్లా మేము క్వాలిటీ విషయంలో ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాదు. సిల్వర్లో కానీ ఏదైనా సరే కంపల్సరీ క్వాలిటీ ఇంపార్టెంట్ అన్నట్టు. ఇప్పుడు మీ దగ్గర గోల్డ్ జ్యువెలరీ కొని మళ్ళీ దాన్ని రీసేల్ చేసి ఇంకో గోల్డ్ తీసుకోవాలి అంటే ఎలా ఉంటుంది ప్రాసెస్? మాకు వేరే వాళ్ళకి అదే తేడా. మా దగ్గర ఏ వస్తువు కొన్నా అంటే గోల్డ్ ఏ వస్తువు కొన్నా 100% ఎక్స్చేంజ్ ఉంటుంది మా తన. కస్టమర్కు వాళ్ళు వర్కర్లు ఏం చేస్తారంటే గ్రామ్ వేస్టేజ్ అని తరుగని అవి తీసేస్తారు. మా తన అట్లా కాదు. మా 10 ఏళ్ళకి తెచ్చినా మా కస్టమర్ మా దగ్గర ఉన్న వస్తువు ఎప్పుడైనా 100% ఎక్స్చేంజ్ ఉంటుంది మా తన. మెయిన్ స్పెషాలిటీ అది మా దగ్గర. మీరు మీ మనవడికి కూడా మీరు గోల్డ్తో షర్ట్ కానీ కార్ కానీ చేసి గిఫ్ట్ ఇచ్చారంట. అసలు దాని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే మా నాన్నగారు పలపట్ల పాండురంగం గారు మాకు మునిమన్మడు, మా నాన్నగారికి మునిమన్మడు అవుతాడు. మా అన్నయ్య వాళ్ళ బాబు మునిమన్మడు పుట్టాడని మా నాన్నకు సంతోషమైంది. అరే మనం ఎన్నైనా ఖర్చు పెట్టవచ్చు, ల్యాండ్ అంటేనేమో ఏం చేయలేము. అట్లనే మా నాన్నగారి ఇష్టంతో 1 కేజీ తోటి బంగారు షర్ట్ చేయించిండు. 25 కేజీలతోటి తొట్లే చేయించాడు అన్నట్టు. క్రెడీలు ఉంటాయి కదా, క్రెడీల తొట్లే కూడా వెండితోటి చేయించాడు అన్నట్టు. మా నాన్నగారికి ఒకటే, నాకు మున్మనోడు పుట్టాడు, అది కొన్ని వేల మందిలో ఒకరికి ఛాన్స్ ఉంటుంది. 5వ తరం 4వ తరం అన్నట్టు.
మునిమన్మని చూసిన అనే సంతోషంతో అతను ఓన్గా నా మన్మన్కి నేను బంగారు షెట్టే చేపించాలని చెప్పి చేపించాడు. అది మా ఊర్లో కూడా కాస్కర్ ఆ బంగారు షెట్ చూడడానికి చాలామంది వచ్చారన్నట్టు. బంగారు షెట్ అనేది చాలా అది ఉంటుంది కదా, అరే ఎన్ని కోట్లు ఉన్నా కానీ చేపించాలని లేదు కదా, ఆయన ఇష్టంతో చేపించాడు అన్నట్టు. అది అట్లా. ఇప్పుడు అలాంటి వాళ్ళు చాలా మంది మేము కూడా అలాంటి గిఫ్ట్స్ చేసి ఇవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళకి మీరు చేసిస్తారా అట్లాంటి గిఫ్ట్స్? అదే మనం ఒకరికి ఇన్స్పిరేషన్ అవుతున్నామంటే అది చాలా హ్యాపీ అన్నట్టు. వాళ్ళకు ఎన్ని సజెషన్స్ ఇస్తాము, మా పార్టీ కానీ ఏది కానీ. ఒకటి మేము ముగ్గురం బ్రదర్స్ కూడా కంబైన్డ్ ఫ్యామిలీ మాది ముగ్గురు బ్రదర్స్ కూడా డైలీ కూడా మధ్యాహ్నం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కలిసే తింటాం, నైట్ కూడా మేము వ్యాపారం చేస్తే అందరం, నేను జడ్చర్లు వెళ్తాను, రెండో బ్రదర్ పరిగి వెళ్తాడు, అట్లా అందరు రిటర్న్ వచ్చినాక మా పెద్ద బ్రదర్ కూడా వెయిట్ చేసి మేము అందరం ఇప్పటి కూడా స్టిల్ 25 years అయింది నా మ్యారేజ్ అయ్యి. మా పెద్ద బ్రదర్స్ అయ్యి 28 years అయింది. 25 years నుంచి కూడా అందరం కంబైండ్ ఎప్పుడు నైట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నైట్ అందరం కలిసి తిని కలిసికట్టుగా ఇప్పుడు ఈ జడ్చర్లో ఏం జరిగింది, పరిగిలో ఏం జరిగింది, షాద్దార్లో ఏం జరిగింది, అట్లా ప్రతి ఒక్కటి డిస్కషన్ చేసి నైట్ మొత్తం మాకు చాలా అసలు మాకు ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్ అన్నట్టు. డబ్బులు ఒకటే ఇంపార్టెంట్ కాదు, మాకు ప్రేమ కూడా ఇంపార్టెంట్. ప్రతి సంవత్సరం మేము సంవత్సరంలో ప్రతి ఒక్కటి ఒక సేవా కార్యక్రమం చేస్తాం. ఎవ్వరు చుట్టుపక్కల షాద్దార్లో 25 kilometers లోపల ఎవ్వరు ఏ టెంపుల్ కానీ ఏది హెల్పింగ్ కానీ మేము ఇప్పుడు స్టిల్ ఒక 15 years నుంచి 50 మందికి 0 నుంచి PG వరకు ఫీజు కడతాం అన్నట్టు. 50 మందికి మా ఇంట్లోకి నుంచి ఎవరితో కూడా డబ్బులు తీసుకోము. అట్లా 3-4 టెంపుల్స్ దగ్గర కళ్యాణ మండపాలు కట్టించాము ఓన్గా. ఇప్పుడు లేటెస్ట్గా షిరిడీలో అమ్మవారి టెంపుల్ కట్టిస్తున్నాం, వాసవి టెంపుల్, యాదగిరిగుట్టల అష్టలక్ష్మి గుడి కట్టిస్తున్నాం. అట్లా ఏ ఒక్కటని కాదు, మా నాన్నగారికి అదే అన్నట్టు. సర్వీస్ మోటో చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఫ్యామిలీ కూడా మేము చాలా మంచిగా హ్యాపీగా ఉంటాము. ముగ్గురు లేడీస్గా మా వదిన వాళ్ళు కానీ మాకు కానీ, మా అన్నయ్యలు కూడా నాకు బ్రదర్స్ లాగా కాదు ఫ్రెండ్స్ లాగా ఉంటారు అన్నట్టు. అట్లా మీరు పెట్టిన షాప్లో చాలా తక్కువ టైంలోనే అక్కడ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళకి రీచ్ అయింది. ఏ ఇంట్లో ఏ శుభకార్యం అయినా కానీ మీ జ్యువెలరీ షాప్కే వస్తారని నాకు తెలిసింది అక్కడ కస్టమర్స్. అది చెప్పాలంటే అది గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. కస్టమర్లు ఎప్పటి నుంచో బంగారం కొన్న వాళ్ళు కూడా మా దగ్గర ఒక్కసారి కొంటే రెగ్యులర్గా ఉంటారు అన్నట్టు. వాళ్ళకు అదే వీళ్ళ దగ్గర సెంటిమెంట్, వీళ్ళ తనకు ఉంటే మాకు మా అమ్మాయికి మంచి జరుగుతుంది, మా అబ్బాయికి మంచి జరుగుతుంది, డబ్బుల కన్నా ముఖ్యము ట్రస్ట్ చేస్తారు అన్నట్టు. అరే వీళ్ళ దగ్గర ఉంటే మాకు ఒక లక్కీ జరుగుతుందని అట్లా డెవలప్మెంట్ అయింది. మనం గోల్డ్ రేట్ చూసుకుంటే ప్రతిరోజు తగ్గుతుంది పెరుగుతుంది, అసలు ఇది ఎలా మేనేజ్ చేస్తారు అసలు మీరు? అంటే ఇదంతా బులియన్ మీద అందరూ అనుకుంటారు మ్యారేజెస్ ఉన్నాయి, గోల్డ్ పెరిగింది, గోల్డ్ పెరుగుతుంది, అదంతా వస్తుంది. బులియన్ మార్కెట్ అక్కడ ట్రేడింగ్ ప్రకారమే గోల్డ్ పెరుగుతుంది అన్నట్టు, అప్ డౌన్ అవుతుంది. అది గోల్డ్ పెరుగుతుందా తగ్గుతుందా అని ఎవ్వరు కూడా చెప్పలేరు అన్నట్టు. అదంతా ఇంకా జూదంలాగానే పెరగవచ్చు తగ్గొచ్చు, ఓ రోజు తక్కువ కావచ్చు, ఓ రోజు ఎక్కువ కావచ్చు. అది స్టెబిలిటీ అనేది లేదు. కోవిడ్ టైంలో చూసుకుంటే మనకి గోల్డ్ రేట్ మార్కెట్ మొత్తం అంతా పడిపోయిన టైంలో గోల్డ్ రేట్ అనేది చాలా పెరిగింది. అసలు ఆ టైంని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఆ టైంలో ఎలా ఉంది? అసలు మాకు బంగారం చరిత్రలో అంత ఫ్లెక్స్ అనేది ఎప్పుడు కాలేదు. 8 నుంచి 12 అయింది, 12 నుంచి 16, 16 నుంచి 20, ఎవ్రీ 2-3 years ఒకసారి 3,000-4,000 పెరిగింది. కోవిడ్ టైంలో 32,000 నుంచి 58,000కి వెళ్ళింది అన్నట్టు. మాకు హారిబుల్ అయినా మేమే, అది ఏంది ఇది ఇంతగానో ఫ్లెక్స్ అయిందని, అసలు ఊహించని రేటు పెరిగిపోయింది. మనం ఇండియాలో చూసుకుంటే పెట్టుబడి అంటే భూస్వామి విధానం అని ఫాలో అవుతాం, లేకపోతే గోల్డ్ కొంటుంటాం. అసలు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఏది బాగుంటుంది అంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలామంది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. దాని గురించి బయట దేశాల్లో కానీ విదేశాల్లో కానీ గోల్డ్కి ఎక్కువ మార్కెట్ ఉంది. గవర్నమెంట్ కూడా అదే మొత్తం ఇప్పుడు గోల్డ్ మీద ఉంది కాబట్టి దాని ఎట్లా రియల్ ఎస్టేట్ ఏమో ఎప్పుడు పడిపోతుంది ఎప్పుడు చేస్తారని మనం చెప్పలేము. చాలామంది కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి కూడా ఇన్వెస్ట్ చేసి కూడా ఇప్పుడు అందరూ ఏం చేయలేకపోతున్నారు అన్నట్టు. మార్కెట్ లేకుంటే ఏం చేయలేము కదా. బంగారం అంటే ఏ రాత్రి అంటే ఆ రాత్రి మనం సేల్ చేసుకోవచ్చు కదా. ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో బంగారం ఈజ్ టూ గుడ్. ఫ్యూచర్లో గోల్డ్ రేట్స్ అనేవి ఎలా ఉండబోతాయి అంటారు? ఇంకా మాకు తెలిసిన సమాచారం ప్రకారము గోల్డ్ 65,000-70,000 వరకు వెళ్ళొచ్చు అంటున్నారు. అలాగే సిల్వర్ 85,000-90,000 వరకు వెళ్తుందని మా అంచనా షార్ట్ పీరియడ్లో. మీ దగ్గర సీజన్స్ బట్టి ఏమైనా ఆఫర్స్ ఉంటాయా గోల్డ్ కొనే వారికి? డెఫినెట్లీ.
ప్రతి ఫెస్టివల్స్కు మేము ఆఫర్స్ పెడతాము, ప్రతి ఏదైనా అకేషన్స్ ఉంటే ఆఫర్స్ పెడతాము. మా దగ్గర స్పెషలైజేషన్ ఏంటంటే ప్రతి కస్టమర్ది మేము డాటా తీసుకుంటాం, బర్త్డే కానీ మ్యారేజ్ డే విషెస్ కానీ. మా వెంకటరమణ జ్యువెలర్స్ తరఫున వాళ్ళకు చిన్న సర్ప్రైజ్ లాగా గిఫ్ట్ కానీ ఫోన్ ద్వారా ఫోన్ కాల్ వెళ్తుంది, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని, హ్యాపీ బర్త్డే అని. అట్లా కస్టమర్లకు చాలా సాటిస్ఫై అవుతారు అన్నట్టు. దాని ఇంపార్టెంట్ అది. ఇప్పుడు మనం మార్కెట్లో చూసుకుంటే కొన్ని చోట్ల గోల్డ్ కొంటే మనకు అసలు క్వాలిటీ కూడా ఉండదు. మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఈ క్వాలిటీ? అండ్ గోల్డ్ కొనాలనుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు? గోల్డ్ కొనే వాళ్ళు ఒకటే, ఇప్పుడు గవర్నమెంట్ నిర్దేశించిన BIS హాల్మార్క్ 916 ఆభరణాలు ఉంటే దాని మీద కంపల్సరీ మీరు BIS హాల్మార్క్ ముద్ర ప్రింట్ చూసే మనం ఐటమ్ తీసుకోవాలి. అది తీసుకుంటే మీకు జెన్యూన్ అన్నట్టు. ఒకప్పుడేమో వర్కర్ చేస్తుండే దాంట్లో రాగి కలుపుతుండే, కాపర్ కలుపుతుండే, ఇంత క్వాంటిటీ కలుపుతుండే అని మనకు తెలియకుంటుండే. ఎప్పుడైతే గవర్నమెంట్ 916 డిసిషన్ తీసుకుందో కస్టమర్కు కానీ షాప్ వాళ్ళకు కానీ ఏది చీటింగ్ చేయడానికి ఛాన్స్ లేదు. మొత్తం కంపల్సరీ నాణ్యమైన బంగారం ఇవ్వడానికి ట్రై చేస్తాం అన్నట్టు. మీరు ఇందాక చెప్పినట్టుగా మీరు సర్వీస్ ఓరియంటెడ్లో చాలా ఎల్లవెల్లలా ముందుంటారని మాకు తెలిసింది. మీరు కోవిడ్ టైంలో కూడా ఎంతో మంది కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలిచారని తెలిసింది. దీని గురించి చెప్తారా? కోవిడ్ ఒక రకంగా చూస్తే బ్యాడ్ లక్, అది ఒక రకంగా చూస్తే మాకు గుడ్ అన్నట్టు. ఎందుకంటే మా పిల్లలందరూ IITలో IIITలో బిట్స్లో ఉన్నారు. భగవంతుడు ఏంటంటే మాకు వ్యాపారంతో లక్ష్మీదేవితో సహా సరస్వతి కూడా మా ఇంట్లో ఉందంటారు అందరూ. మా పిల్లలందరూ కూడా ఎడ్యుకేటెడ్, మంచిగా అందరు బిట్స్లో చేశారు. IIT మా పాప కూడా IITలో 320 ర్యాంక్ మా పాప. IIT కాన్పూర్లో చదివింది. ఇప్పుడు లేటెస్ట్గా ISB వచ్చింది, ఆమెకు MBA చేస్తున్నది. అట్లా జాబ్స్ పరంగా పిల్లలందరూ హైదరాబాద్లో ఉంటున్నారు. కోవిడ్ ఓ 3 మంత్స్లో మాకు రోజు పండుగ అయిపోయింది. పిల్లలు మా దగ్గరకు వచ్చేసారు. మా ఫ్యామిలీ మొత్తం ఒక 25 మందితోటి డైలీ క్యారమ్స్ అని, క్రికెట్ అని మేము వంట చేయించి లేడీస్కి చేసాము. అట్లా ప్రతిరోజు పండుగనే జరుపుకున్నాం కోవిడ్ ద్వారా. కోవిడ్లో ఇంకోటి ఏంటంటే మా నాన్నగారు ఏం చెప్పారంటే, మనకంటే ఉంది లేని వాళ్ళ పరిస్థితి ఏంది, మనకు తోచిన సాయం. మా రెండో బ్రదర్ కూడా కిరాణా అసోసియేషన్ ప్రెసిడెంట్, అతను కూడా మొత్తం సర్వీస్ ఓరియంటల్గా ఊర్లో బ్రాహ్మణులకు కూడా అప్పుడు మ్యారేజ్ జరగలే కదా, 51 మంది బ్రాహ్మణులకు కూడా అందరికీ మేము నిత్యావసర సరుకులు ఇచ్చాము, డైలీ ఫుడ్ పెట్టాము, అంబులెన్స్ ఫ్రీ అంబులెన్స్ ఉంటే డబ్బులు ఇచ్చాము మేము. ఎవరికి ఏ సాయం కావాలన్నా మా ఇంటి తరఫున కంపల్సరీ మా డోర్ కొట్టినంటే ఆ సాయాన్ని కంపల్సరీ చేస్తామన్నట్టు. వెంకటరమణ జ్యువెలర్స్ ద్వారా మీరు కస్టమర్స్కి ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి? వెంకటరమణ జ్యువెలర్స్ ద్వారా కస్టమర్ కంటే ఫస్ట్ ఇంపార్టెంట్ మాకు ఒకటే, జెన్యూనిటీ మేము ఫస్ట్ ఇంపార్టెంట్. స్కీమ్స్ ఇస్తాము వాళ్ళకి. ఎప్పుడైనా ఏ రాత్రి వాళ్ళ బంగారం అవసరం లేదన్నా ఎప్పుడైనా డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తాం మేము. మా స్పెషాలిటీ అది అన్నట్టు. కస్టమర్లు అందుకోసమని మమ్మల్ని బాగా ట్రస్ట్ చేస్తారు. ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి? మేబీ ఈ బిజినెస్ని ఇంకా ఏ విధంగా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు? అదే ఇప్పుడు 8 షాప్స్ పెట్టాను కదా. ఇప్పుడు అప్కమింగ్ కూడా హైదరాబాద్ నగరంలో కూడా ప్లాన్. ఇప్పుడు మా పిల్లలందరూ కూడా ఆల్రెడీ జాబ్స్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా జాబ్స్ మీద కూడా ఇంట్రెస్ట్ వెళ్ళిపోతున్నది. వాళ్ళు కూడా ఇప్పుడు బిజినెస్లోకి వస్తే అప్కమింగ్ హైదరాబాద్ నగరంలో వెళ్ళి ఇంకా అప్స్టాండర్డ్ చేద్దామని కార్పొరేట్ స్టైల్లో మేమే ఓన్గా ఒకటి బ్రాండ్ లాగా, వెంకటరమణ బ్రాండ్ లాగా మా ఓన్ పెట్టి అట్లా ఇంకా డెవలప్మెంట్ చేద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా జాబ్స్ కాకుండా మీరు ఇక్కడ బిజినెస్ పెట్టి 8 డిస్ట్రిక్ట్స్లలో వెంకటరమణ జ్యువెలరీ షాప్ని ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఉపాధి అంటే మాకు వర్కర్ అయినా మేము మా బ్రదర్ తోటి సమానంగా చూసుకుంటాం. ఎందుకంటే ఆ వర్కర్ లేకుంటే మేము చేయలేము. కస్టమర్ ఎట్లా గాడో మాకు వర్కర్ కూడా గాడ్ అన్నట్టే, బ్రదర్ లాగానే చూసుకుంటాం అన్నట్టు. వాళ్ళకి ఎక్కడ ఏ లోటు జరగకుండా, వాళ్ళకి ఏ అవసరం ఉన్నా వాళ్ళకు మా మొత్తం మా 8 బ్రాంచ్లో దగ్గర 100 మంది వర్కర్లు ఉన్నారు మా దగ్గర. వాళ్ళ పిల్లల స్టడీస్ కానీ ఏది కానీ లోటు లేకుండా వాళ్ళకు కూడా మంచిగా మేము ఉపాధి కల్పిస్తాం అన్నట్టు. మీరు వర్కర్సే కాకుండా ఇప్పుడు మనం చూసుకుంటే ఎక్కడ చూసినా మైక్రో ఫ్యామిలీస్ అని ఉంటాయి, కానీ మీరు ఉమ్మడి కుటుంబంతో కలిసి బిజినెస్ చేసి చాలా సక్సెస్ఫుల్గా మార్కెట్లో లీడ్లో ఉన్నారు. అసలు దీని గురించి చెప్తారా? అది ఏంటంటే అందరూ మనము ఇప్పుడు ట్రెండ్ ఏమైపోయిందంటే సింగిల్ ఫ్యామిలీ ఉండాలి, మా పాప మా అల్లుడు సైడ్కి ఉండాలి అనేది అందరికీ అయిపోయింది. కానీ అది మా ఇంట్లో తప్పు అంటాం మేము. ఎందుకంటే
ఇప్పుడు ఒక బియ్యం బస్తా ఒక మనిషి ఒక బియ్యం బస్తా మోయాలంటే కష్టమైన పని. ఇప్పుడు మేము ముగ్గురు బ్రదర్స్ ఉన్నాం కదా, మేము బియ్యం బస్తా ఈజీ మోయగలుగుతాం అన్నట్టు. అట్లా ఉమ్మడి కుటుంబానికి చాలా ప్లస్లు చాలా ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఒకరికి ఏమన్నా హెల్త్ పరంగా ఏమైనా జరిగినా అందరం హెల్ప్ చేసుకోగలుగుతాం. అదే సింగిల్ ఫ్యామిలీ ఉందనుకోండి, భర్తకు ప్రాబ్లం వచ్చినా భార్యకు కష్టమే, భార్యకు ప్రాబ్లం వచ్చినా మేమైతే సింగిల్ ఫ్యామిలీకి ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇవ్వము. ఉమ్మడి ఫ్యామిలీగానే ఫ్రెండ్స్ లాగా ఉంటాం కాబట్టి చాలా హ్యాపీ ఉంది మాకైతే. ఇక్కడ మీ షాప్లో చూసుకుంటే వెరైటీస్ కలెక్షన్ కానివ్వండి, ప్రైజెస్ కానివ్వండి ఎలా ఉంటాయి? ఏదైనా వెరైటీకి పెట్టింది పేరు వెంకటరమణ జ్యువెలర్స్, ప్రైజ్కు పెట్టింది పేరు వెంకటరమణ జ్యువెలర్స్, నాణ్యతకు పెట్టింది పేరు వెంకటరమణ జ్యువెలర్స్. అంతే, మేము అడ్వర్టైజ్మెంట్కి కూడా కాంప్రమైజ్ కాము. సిటీ కేబుల్లో కానీ ప్రతి ఒక్క ఛానల్స్లో కానీ ఇక్కడ కూడా మేము లాస్ట్ ఇయర్ కూడా జర్నలిస్ట్ కూడా చాలా హెల్ప్ చేసాం అన్నట్టు. అప్పుడు కోవిడ్ టైంలో కూడా వాళ్ళు ఆ అభిమానంతో కూడా ప్రతి ఒక్క మా సేవా కార్యక్రమాన్ని కూడా వాళ్ళు చాలా మేము పబ్లిక్ తెలియదు అనుకుంటాము. మీడియా ద్వారా అరే మీరు పబ్లిక్ తెలిస్తేనే మీ ద్వారా ఇంకోరు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా చేయడానికి బుద్ధి పుడుతుందని మేము వద్దన్నా వాళ్ళు కంపల్సరీ మీడియా మొత్తం అందరికీ స్ప్రెడ్ చేసి మా గౌరవాన్ని ఇంకా పెంచుతారు అన్నట్టు. హ్యాట్సప్ టు మీడియా. మీరు ఈ వెంకటరమణ జ్యువెలరీస్ బంగార నగలకి మారిపోయారని చెప్పుకోవచ్చు. మీరు ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వడమే కాకుండా ఇంకా సర్వీసెస్లో కూడా ఎల్లవెల్లలా ముందుంటూ ఎంతో మందికి అండగా ఉంటున్నారు. భవిష్యత్తులో కూడా మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మా V3 తరఫున కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. తెలుసుకుందాం కదా వెంకటరమణ జ్యువెలరీ యొక్క స్పెషాలిటీ ఏంటో. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్.